సంక్రాంతి అనగానే ఇంటికి వచ్చేటటువంటి వారు అనేకులు. ఏమిటో వరహాల కాలం పోయింది, ఇప్పుడంతా కాసుల కాలం వచ్చేసింది. తమ తమ వృత్తి విద్యలకు సంబంధించిన కళా కౌశలాలను వారంతా కళాకారులు. హరింపచేసేవాడు హరి, తరింపచేసేవాడు హరి. అయితే ఇక్కడ హరింప చేయటం అంటే మనలో ఉన్న పాపాలు లేకపోతే మనలో ఉన్న దోషాలు వీటన్నిటినీ కూడా హరింపచేస్తాడు. హరినామ స్మరణ ఎప్పుడైతే చేసుకుంటామో ఆ స్మరణ వల్ల మనలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్చటి ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఇది మనందరికీ కూడా అంటే మనం అందరం కూడా ఇది విని అలవాటు చేసుకోవాలి. అదేంటి అంటే మనకి ఎప్పుడైనా ఈ గ్రహాల యొక్క స్థితి బాగా లేకపోతే నా గ్రహాలు ఇంతే, నా జీవితం ఇంతే, భగవంతుడు నన్ను చూడడు, ఎవరు నన్ను పట్టించుకోరు అనే ఒక అభిప్రాయంతో జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ అలా ఎప్పుడూ ఉండదు. గ్రహాలు ఎప్పుడైనా కూడా మిశ్రమ ఫలితాలనే ఇస్తాయి. అంటే ఒక్కొక్కసారి అద్భుతంగా ఉంటూ ఉంటాయి, ఒక్కొక్కసారి వాటి స్థానాల బట్టి అవి ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి పరిస్థితులు బట్టి అంటే కాలం బట్టి కూడా మారుతూ ఉంటాయి కదా. ఆ పరిస్థితుల్ని బట్టి గ్రహాలు ఒక్కొక్కసారి అనుకూలంగా ఒక్కొక్కసారి ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడూ సంతోషం శాశ్వతం కాదు, ఎప్పుడూ దుఃఖం కూడా శాశ్వతం కాదు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు. కాబట్టి ఇన్ని మనకి ఇబ్బందులు ఉన్నా ఆటంకాలు ఉన్నా హరినామం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆ హరినామం అన్ని దోషాలను తొలగిస్తుంది. హరినామం ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆ హరినామం అన్ని దోషాలను తొలగిస్తుంది. హరిదాసులు అంటే హరినామాన్ని పట్టుకుని వాళ్ళు నిత్యం జపిస్తూ ముఖ్యంగా పండగ సమయాలలో వాళ్ళు హరికి సంబంధించి శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ఎన్నో కథలు చెప్పుకుంటూ ఈ హరినామ సంకీర్తన చేసుకుంటూ మనకి కూడా పురాణాలలో లేకపోతే ఇతిహాసాలలో గ్రంథాలలో దాగి ఉన్న కథలను చక్కగా శ్రావ్యంగా పాడుతూ నిత్యము ఎక్కడికైతే వాళ్ళు వస్తారో అక్కడ ఆ వాతావరణం అంతా కూడా హరిమయం చేస్తూ ఉంటారు. వాళ్ళని హరిదాసులు అని అంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సమయంలో హరిదాసులు రావటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. మరి వాళ్ళు అలా వచ్చారు అంటే వాళ్ళకి మనం ఏదైనా పదార్థం కానీ లేకపోతే వస్త్రాలు కానీ లేకపోతే ఇంత ధనాన్ని కానీ ఇస్తున్నాము అంటే వాళ్ళు దేనికి ప్రతీక? వాళ్ళు ఉత్తమమైన భాగవతులు అని కూడా అంటూ ఉంటారు. అంటే భగవంతునికి చాలా సమీపంగా ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ హరినామస్మరణ మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకే అంటారు కదా, ఈ నాలుకకు హరినామస్మరణ ఎంత అలవాటు చేస్తే ఈ నాలుక అంటే తద్వారా ఈ శరీరం అలాగే ఈ మనసు రెండు కూడా తరించిపోతాయి, లేకపోతే ఎన్నో దుఃఖాలకి కారణమవుతుందన్నమాట. అటువంటి హరినామ స్మరణ అందరం కలిసి చేద్దాం అనేటట్టుగా హరిదాసులు వచ్చి ఆ వాకిట్లో నించుని మనందరికీ కూడా ఒక అంటే భగవంతుని యొక్క ఆలోచన పెంచేటట్టుగా చేస్తూ ఉంటారు. ఇంతేనా? కాదు. ఇంకా ఈ హరిదాసుల యొక్క గొప్పతనం ఏమిటి, హరిదాసులు దేనికి ప్రతీక, వీటి గురించి ఇంకా బోల్డని విషయాలు మనం తెలుసుకుందాం. శుభమస్తు. ధరసింహాసనమైన బంబుగొడుగై, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యం కదా. నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాం నాయములెల్ల వందిగణమై. ఏమిటి ఇలా పద్యం మొదలు పెట్టేశాడు అనుకోమాకండి. వర్ధిల్లు నారాయణ అంటూ గురువుగారు తన శిష్యులను వెంట పెట్టుకొని అలాగా గ్రామానికి వచ్చేసేసి పిల్లల చేత చేతుల్లో ఆ వెదురు పిల్లలతో చేసిన ధనుస్సు, కాగితంతో చేసినటువంటి అమ్ము అంటే బాణం అలా బుచ్చుకొని వారింటికి వచ్చేసేసి ఓ రెండు పద్యాలు చెబితే పెద్దవాళ్ళంతా కూడా అబ్బో అంటూ అబ్బురు పడిపోతుంటే ఆ గురుగారు అనేవారు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు, అయ్యవారికి చాలు 5 వరహాలు. ఏమిటో వరహాల కాలం పోయింది, ఇప్పుడంతా కాసుల కాలం వచ్చేసింది. డబ్బు గురువు గారికి, పిల్లలకి పప్పు బెల్లం పెడితే చాలు. ఇలా సంక్రాంతి అనగానే ఇంటికి వచ్చేటటువంటి వారు అనేకులు. గంగిరెద్దును ఆడించేటటువంటి వారు యాచకులుగా, అలాగే వివిధములైనటువంటి ఇంద్రజాలిక చర్యలు చేసేటటువంటి వారు, కృత్యములు చేసేటటువంటి వారు ఐంద్రజాలికులుగా, పులివేషాలు వేసేటటువంటి వాళ్ళు దసరా పగటి వేషగాళ్ళుగా అనేక రూపాలతో ధరించి యాచకులు వచ్చి తమ తమ వృత్తి విద్యలకు సంబంధించిన కళా కౌశలాలను వారంతా కళాకారులు, సాక్షాత్తు దేవతల అంశ
వాళ్ళ కళా విన్యాసాలు మనకు చూపిస్తే మహదానందంతో వారికి మనం మన వద్ద ఉండే వాటిని పంచుకునే వాళ్ళం, ఆనందాన్ని పెంచుకునేవాళ్ళం. ఈ క్రమంలో హరిదాసుల పాత్ర కూడా ఒకటి. ఎవరి హరిదాసు, ఏమిటి ఈ పేరు? గ్రామ గ్రామాల సంచారం చేస్తూ నెత్తిపైన గుమ్మడికాయ లాంటి ఒక ఇత్తడితో చేసినటువంటి పాత్రని పెట్టుకొని తిరునామాలు ధరించి చేతిలో తాంబూరా పట్టుకొని మరో చేతితో చిడతలతో అలా మీటుతూ ఆ వర్ధిల్లు నారాయణ అంటూ నారాయణ సంబంధంగా వచ్చేటటువంటి దాసరి కీర్తనలను పాడుతూ వివిధ ప్రాంతాలలో వివిధ ఆహార్యాదులకు అనుకూలంగా ఎన్ని వేషాలు వేసినప్పటికీ హరిదాసు అంటే ఇలాగే ఉండాలి. మెడలో ఓ పుష్పమాలిక, నుదుటిపైన నామం, భుజం పైన తాంబూర, నెత్తిపైన గుమ్మడికాయ రూపంలో ఉండేటటువంటి ఆ పాత్ర, పచ్చని పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రం. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి ఈ హరిదాసు ప్రతీక. సంక్రాంతి మహాలక్ష్మీ స్వరూపంగా వస్తుంది అని మనకు చెప్పడానికి ముందుగా శ్రీమన్నారాయణమూర్తే వస్తున్నాడు. కాలానికి ప్రతీక ఆ శిరస్సు పైన ఉండేటటువంటి ఈ గుమ్మడికాయ రూపంలో ఉండే పాత్ర, అందులో మనం వేసేటటువంటి ధాన్యం, మనం పెంచుకునేటటువంటి పుణ్యానికి ప్రతీక. ఒక్క ఆ గుప్పెడంత ధాన్యాన్ని అందులో మనం వేస్తే అందులో ఎన్ని బియ్యపు గింజలు ఉన్నాయో, ధాన్యం బింజువులు ఉన్నాయో అన్ని ఏళ్ల కాలం పాటు మనం వైకుంఠంలో ఉంటాం అంటూ మన పెద్దవాళ్ళు చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మనలో పంచుకోవాలి అన్న గుణం పెంచుకోవడం ప్రధానం. అంతా నాకే అని కాకుండా అంతా మనకే అనే బుద్ధిని పెంచుకోవడం కోసమే ఈ ఆచారము, ఈ హరిదాసు. విశేషంగా కొన్ని ప్రత్యేకమైన రాగాలలో ఈ హరిదాసులు తమ సంకీర్తనలను ఆలపించేటటువంటి వారు. భూపాళాలు ఈ రూపంలో, శ్రీరాగం ప్రత్యేకంగా సంగీతంలోని ఈ శ్రీరాగంలో పూర్వకాలపు ఈ హరిదాసులు శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన కీర్తనలను ఆలపించేటటువంటి వారు. తెల్లవారను తూర్పు దిక్కున తెరలు తిమిరలు గుహల దూరెను కృష్ణా మేలుకొనవే అంటూ చెప్పి ఈ మాసం, ఈ తిథి, ఈ నక్షత్రం, ఈ రోజు, ఇన్ని గంటలకు మకర సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి పురుషుడు ఈ వాహనం పైన ఈ సంవత్సరం మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇంత స్థాయిలో వర్షాలు మనకు లభించబోతున్నాయి. ఇంతకాలం వరకు శుభకాలం ఉండబోతోంది. అందరూ క్షేమంగా ఉండాలి. సంక్రాంతి పురుషుడు మీ అందరికీ భోగభాగ్యాలను ఇచ్చుగాక అని ఆ హరిదాసుడు అనగానే ఆయన హరికి దాసుడు, నారదుడి కంటే కూడా ప్రత్యేకం. అలాంటి ఆ హరిదాసుడిని సాక్షాత్తు హరిగా మనం గుర్తించి కాసింత ధాన్యం అందించడం, నమస్కరించడం, కాసిన్ని డబ్బులు ఆ ఇత్తడి పాత్ర కావచ్చు, వెండి పాత్ర కావచ్చు, కంచు పాత్ర కావచ్చు, గుమ్మడికాయ వంటి ఆ పాత్రలో వేయడం అన్నట్టు. ఏమండోయ్, ఈ కాలంలోనే గుమ్మడి పూలు విరిగా విరిస్తాయి, గుమ్మడికాయలు బాగా లభిస్తాయి. కూష్మాండైర్జుహ్యాద్యోపూత ఇవ మన్యేత యథా అనేటటువంటి ఆ మంత్రభాగాన్ని భ్రూణహైవ మేషభవతి యోనౌ, మనం చేసిన సమస్త పాపాలు తొలగించుకోవాలి. గుమ్మడికాయ దానం ఇవ్వాలి. బ్రహ్మాండానికి, భూగోళానికి ప్రతీక ఈ గుమ్మడికాయ దానం ఇవ్వకపోయినా గుమ్మడికాయలో కాసిన గింజల వల్ల ఈ బియ్యం గింజల్ని మనం అందులో వేస్తే ఆ విత్తనాలు ఎలా మనకి మళ్ళీ ఫలించి పుష్పిస్తాయో, వంశం వృద్ధికరంగా మారతాయో, అదేవిధంగా మనం చేసే ఈ దానం కూడా వంశాన్ని వృద్ధికరంగా మారుస్తుంది అంటుంది సంప్రదాయం. ఇది ఆచారం, ఇది ధర్మం. కనుక అంతరించిపోతున్నటువంటి హరిదాసులను, గంగిరెద్దుల వారిని, వివిధ కళారూపాలతో వివిధ కళాకారులుగా ఉండేటటువంటి వారు వారి కళావృత్తులను ప్రదర్శించేటటువంటి సమయంలో వారిని అందరినీ మనవారిగా మార్చుకుందాం. మన వద్ద ఉన్న వాటిని అందరితో పంచుకుందాం. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఆనందాన్ని పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి, వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి.